సాయి విజ్కి బ్యానర్ మీద ఈ నెల 17వ తారీఖున అక్కడ వారు ఇక్కడ ఉన్నారు అనే సినిమా రిలీజ్ అయింది. దానికి నేనే ప్రొడ్యూసర్ డైరెక్టర్ని. ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో దుర్గా అమ్మవారి మీద సాంగ్ వస్తుంది. ఆ సాంగ్లో చాలా అత్యద్భుతంగా నటించారన్నమాట. అది మెచ్చుకొని నేను దీనికి సన్మానం చేయడానికి వచ్చాను. అలాగే ఈ సినిమా ఎక్కడెక్కడ ఏ ఊళ్ళో రిలీజ్ అయింది, ఎక్కడెక్కడ నటులు ఉన్నారు అని ప్రతి చోటకెళ్ళి ప్రతి ఆర్టిస్ట్ని సన్మానిస్తున్నాను. అందులో భాగంగా మహర్షి రమణ గారిని సన్మానించుకోవడం నాకు ఒక అదృష్టం. అలాగే ఇందులో ఉన్న ఈ సినిమాలో నటించినటువంటి వాళ్ళు నటులు వీళ్ళంతా. ఈయన ఒక క్యారెక్టర్ చేశారు, రాహుల్ పౌల్ అని. మాస్టర్ గారు క్యారెక్టర్ చేశారు, అద్భుతంగా చేశారు. ఎస్ఐ క్యారెక్టర్ చేశారు, చాలా అద్భుతంగా చేశారు. అట్లాగే మాంత్రికుడు క్యారెక్టర్ చేశారు. వీళ్ళందరూ ఇలా ఉన్నారు. మీ స్క్రీన్ మీద చూడండి ఎంత జీవించారు. ఇట్లా నరాలు నిక్కబొడుచుకొని చూడాలన్నమాట. గూప్స్ బంప్స్ సినిమా చూడండి, మీరు చూడండి, మీ వాళ్ళందరినీ చూడమనండి, సినిమాని ఆదరించండి. మంచి థ్రిల్లింగ్ సస్పెన్స్ థ్రిల్లర్తో సాగుతుంది. అసలు ఈ సినిమాలో నేను ప్రధానమైన వేషం వేయాల్సి ఉంది, కానీ అది వేరే సినిమాకి డేట్లు ఇవ్వడం వల్ల నేను చేయలేకపోవడంతో ఆ వేషాన్ని మా తాండవ షుగర్స్ సీడీఓగా చేసి రిటైర్ అయినటువంటి మా కేవీ రమణ గారు చేశారు. చాలా అదృష్టం. మరి ఇలాంటి అవకాశాలు రావడం అనేది గొప్ప విషయం ఆయనకి వచ్చింది. తర్వాత ఏంటంటే ఈ డైరెక్టర్లో ఉన్న గొప్పతనం, తక్కువ బడ్జెట్లో అనుకున్న టైంలో కరెక్ట్గా ఫినిష్ చేశారు. ఇది ఇప్పుడున్న రోజుల్లో జరగట్లేదు. లో బడ్జెట్లో అనుకున్న క్యారెక్టర్లో పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎవరిని పెట్టుకోకుండా తను కథనే నమ్ముకుని సినిమా తీశారు. అద్భుతంగా వచ్చిన సినిమా. థియేటర్లో మార్కెట్ చాలా డల్గా ఉన్న ఈ పరిస్థితుల్లో ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేయగలిగారు. అస్సలు సినిమా మార్కెట్ ఇప్పుడు బాగోట్లేదు. అయినప్పటికీ కూడా సినిమాని ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేయడమే కాకుండా ప్రతి ఆర్టిస్ట్ని కూడా రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ పంపించారు తప్పించి నేను డబ్బులు ఇవ్వటం లేదు అని చెప్పకుండా నేను ఇంత అవ్వగలను, ఇంతేస్తాను అని చెప్పి చక్కగా అందరికీ డబ్బులు ఇచ్చి మళ్ళీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మా అందరి ఇళ్ళకే వచ్చి ఇలా ఒక సన్మానం ఇచ్చి ఒక మెమెంటో కూడా ఇచ్చి సత్కరించడం అనేది చాలా గొప్ప విషయం. షూటింగ్ టైంలో కూడా అందరికీ చక్కటి భోజన వస్తువు కూడా కల్పించారు. తక్కువ బడ్జెట్లు, అనుకున్న బడ్జెట్లో సినిమా కంప్లీట్ చేశారు. అనుకున్న రోజుల్లో సినిమా కంప్లీట్ చేశాడు. తర్వాత మార్కెట్ డల్గా ఉన్నప్పుడు ఎక్కువ థియేటర్లో సినిమా రిలీజ్ చేయగలిగిన గొప్ప విషయం ఈ డైరెక్టర్. కొత్త డైరెక్టర్ అయినా చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్లా చేశాడు. నేను కోరినది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్ళు ఉండాలి. ప్రొడ్యూసర్కి ఏ బడ్జెట్ అయితే చెప్పామో ఆ బడ్జెట్లో సినిమా పూర్తి చేయాలి. అప్పుడు ప్రొడ్యూసర్లు వస్తారు, కొత్త మంచి సినిమాలు వస్తాయి, కొత్త యాక్టర్లు వస్తారు, సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది. అంతేగాని మనం చెప్పిన బడ్జెట్ చెప్పేటప్పుడు తక్కువ, సినిమా పూర్తి చేసేటప్పటికి ఎక్కువ, తర్వాత థియేటర్లకు వచ్చేటప్పటికేమో మనం ఏదో ఎక్స్పెక్టేషన్ ఏమో 100 థియేటర్లు అనుకుంటే అక్కడేమో 5 థియేటర్లు పడడం, ఈ పరిస్థితులు ఇప్పుడు ఏర్పడుతున్నాయి. అది నివారించే విధంగా ఖచ్చితంగా ఈయన అనుకున్నట్టుగా చేసి చూపించాడు. ఆయన చాలా సంతోషంగా విక్రమ్ గారు నాకు కూడా పిలిచి మీరు వేషం వేయాలని చెప్పేసి ఒక చిన్న వేషం ఇచ్చారు తప్పించి ఆ వేషంలో నాకు అంత ప్రాధాన్యత అయితే లేదు. కానీ సినిమా అయితే సినిమాలో ఒక మంచి సాంగ్లో నన్ను పెట్టి నా షూట్ చేశారు. నాకు ఈ సన్మానం చాలా, నాకు రెమ్యునేషన్ కూడా ఇచ్చారు. నాకు చాలా థ్యాంక్ యూ సార్. విజయ్ కుమార్. అక్కడ వారు ఇక్కడ ఉన్నారు అనే చిత్రంలో ఒక గొప్ప అవకాశం మాకు సీనియర్ నటులతో కలిసి మేము యాక్ట్ చేయడం అనేది ఒక గొప్ప వరంగా భావిస్తున్నాం మేము. మరి ఈరోజు మన డైరెక్టర్ గారు అనుకున్న బడ్జెట్లో అనుకున్న టయానికి తీసి మంచి అవుట్పుట్ ఇచ్చి మంచి ఆర్ఆర్ ఇచ్చి ఒక అద్భుతమైనటువంటి నటుల్ని మమ్మల్ని తయారు చేసినందుకు ఆయనకి మేము ఈ జన్మంతా రుణపడి ఉంటామని నేను ఈ పెద్దల సాక్షిగా మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఆర్టిస్ట్ ఏ ఊరైతే ఉన్నారో ఆ గ్రామానికి వెళ్ళి రిస్క్ అనుకోకుండా ఎండనక వాననక రేయనక పగలనక నిద్ర లేదు తిండి లేకపోయినా కూడా డైరెక్టర్ గారు మమ్మల్ని ముందుండి నడిపించి ఈరోజు ఒక ఉత్తమ నటుడైనటువంటి మా రమణ గారికి మహర్షి రమణ గారి ఇంటికి తీసుకొచ్చి ఇంత సన్మానం చేయటం, మమ్మల్ని రమణ గారితో పరిచయం చేయటం అసలు మేము కళ్ళలో కూడా అనుకోలేదు. మేము మహేష్ బాబు సినిమాలో సారు ఒక సీన్లో జర్నలిస్ట్గా చేయటం మేము అక్కడ ఆ రోజు క్లాప్స్ కొట్టాం. ఈ రోజు ఆయన పక్కన నిలబడి నేను మాట్లాడుతున్నానంటే ఇది ఒక గత జన్మ సుకృతం అని నేను భావించుకుంటున్నాను. ఈ సందర్భంగా నాతోటి పాటు నటులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ఇండస్ట్రీకి పరిచయం ఉన్న వ్యక్తులు ఉన్నారు, ప్రెసిడెంట్ గారు ఉన్నారు, పెద్దలు ఉన్నారు,
నా తోటి సహాయ నటులందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందుగా డైరెక్టర్కి మాత్రం నేను రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా చెబుతున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రాము గారు, థ్యాంక్ యూ విక్రమ్ గారు. ఈ సినిమా అక్కడ వారు ఇక్కడ ఉన్నారు అనే సినిమా మే 17వ తారీఖు అన్ని థియేటర్లలో, అన్ని ముఖ్య కేంద్రాల థియేటర్లో రిలీజ్ అయింది. ప్రేక్షకులు కూడా అభిమానిస్తున్నారు. ఈ సినిమా మన పాయకరావుపేట దరిదాపుల్లో దగ్గరలో గల, అంటే మన కోటనందూరు పాయకరావుపేట మధ్యలో గల కొత్తవరం అన్న గ్రామంలో 20 రోజుల పాటు షూటింగ్ జరిగింది. అక్కడ చాలా అక్కడ ప్రెసిడెంట్ కానీ గ్రామ ప్రజలు కానీ ఈ సినిమాకి బాగా సహకరించారు. ఈ సినిమాలో మాధురి శ్రవణ్ గారు చెప్పినట్టు ఆయన వేయాల్సిన మాస్టర్ పాత్ర అనుకోకుండా నేను మొదటిసారి నేను సినిమాలో యాక్ట్ చేయటం, మొదటిసారి నేను వేయటం జరిగింది. ఈ సినిమాకి మా అన్నయ్య గారు అబ్బాయి విక్రమ్ గారు డైరెక్టరు, ఆయన నాకు మంచి పాత్ర ఇచ్చారు, దానికి కృతజ్ఞతలు. నెక్స్ట్ ఈ సినిమా కూడా మాధురి శ్రవణ్ గారు ఒక ముఖ్యమైన పాట అమ్మవారి మీద సాంగ్లో మీరు పాల్గొనాలి అన్న తడవగా వచ్చి చిన్న పాత్రని కాకుండా అమ్మవారి సాంగ్లో పాల్గొని ఆ పాట సూపర్ హిట్ అయింది. దానికి మాధురి రమణ గారికి ధన్యవాదాలు. నెక్స్ట్ మా కో డైరెక్టర్, మా కో యాక్టర్స్ అందరికి, మా డైరెక్టర్కి, మా ప్రెసిడెంట్